ప్రశ్నిస్తున్న బొల్ల మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మల్లయ్య యాదవ్ గారు మీరే చెప్పండి, అంటే వాళ్ళు అద్దంకి దయాకర్ రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, ఇదంతా వట్టి బోగస్, ఇది ఆరోపణ లేదు తప్ప ఇందులో వాస్తవం లేదు, అసలు బీజేపీ ఎంపీఏ లేడు అక్కడ, ఇదంతా ఓ డ్రామా, కేటీఆర్ ఆడుతున్న డ్రామా, ఆయన అరెస్ట్ తప్పించుకోవడానికి ఏది ఈ కార్ రేస్లో రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారు, విన్నారు కదా మీరంతా. ఏం చెప్తారు అసలు? రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రెస్ మీట్లో మీరు పక్కనే ఉన్నారు, కేటీఆర్ చేసిన ఆరోపణలో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం అయితే ఎంపీ పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచన ఇంకా మీకు? ఇప్పుడు మేము రాజకీయ ఆరోపణలు కాదు చేసింది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని సాక్ష్యాధారాలతోని విచారణ చేపట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలకి, బ్యాంకుకు సంబంధించి ఆర్బీఐ ఉంటుంది కాబట్టి ఆర్బీఐకి, సిబిఐకి విచారణ చేపట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కేవలం రాజకీయ ఆరోపణ కాదు ఇది. మేము సాక్ష్యాధారాలతో పాటిస్తే ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఈ అప్పు తీసుకొచ్చిన పైసలు దేనికోసం వాడారు, దేనికోసం తీసుకొచ్చారు? అదే రకంగా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితోని ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారం ఆ షరతులకు లోబడి అప్పు తీసుకొచ్చుకోవాలి. మరి ఈరోజు ఒక ప్రైవేట్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యి కమిషన్లు ఇచ్చి మధ్యవర్తులు పెట్టుకొని రికమెండేషన్లు చేసి బ్యాంకు నుంచి ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకున్నట్టు ఒక ప్రభుత్వం నకిలీ పత్రాలని తయారు చేసి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ నకిలీ పత్రాలు వాస్తవానికి బ్యాంకు షరతులకు లోబడి లోన్ మంజూరు చేయడానికి సరిపోయే పత్రాలేనా? వీటన్నిటిని విచారణ చేపట్టమంటున్నాం. ఈ విచారణలో మేము రుజువు చేయకపోతే మా మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. మేము రుజువు చేయడానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ అధికారులను ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా దొడ్డిదారిన తెచ్చుకున్న ఈ పైసలు ప్రజలకు కూడా ఉపయోగపడలేదు. తెలంగాణ ప్రజల్ని దరిద్రుల్ని చేయడానికి, అప్పుల బారిన పడేయడానికి చేసిర్రు. రేపు ఈ దరిద్రాన్ని, అప్పుల్ని భరించాల్సింది రేపటి భవిష్యత్ తరాలు కాబట్టి తెలంగాణని కాపాడుకోవడానికి బాధ్యత కలిగిన ఒక పార్టీగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈరోజు మేము ప్రజలకు వివరించడానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. మీరు ఆ వాస్తవాలకు కట్టుబడి ఉంటారా లేదా? మీరు ఒప్పుకుంటారా లేదా? అవి వాస్తవాలు కాకపోతే విచారణ సంస్థలతోనే మీరు విచారణ చేపట్టండి. నిన్న మొన్నటి వరకు ఏమన్నారు? ఏఐని వాడుకొని మామూలుగా మీరు ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో నడిపించారు అంటారు. కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకొని ఈ కేసుని విచారణ చేపట్టింది కదా, దానికి సంబంధించి ఆపింది కదా సుప్రీంకోర్టు. మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈరోజు మామూలుగా పర్యావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు వచ్చి పరిశీలిస్తున్నారు కదా, ఆడ జంతువులు ఉన్నాయా లేవా, వన్యప్రాణులు ఉన్నాయా లేవా, వాళ్ళ పరిశీలనలో కూడా బయటపడుతుంది కదా. వాళ్ళ బృందం కూడా ఫ్యాబ్రికేట్ చేసిరా, అది మేమా, నేనా, నువ్వా అనేది కాదు, విద్యార్థులు చేసిరా, ఎవరు చేసిన ఫ్యాబ్రికేషనా, వాస్తవమా? వాస్తవానికి కప్పిపుచ్చే ప్రయత్నం అధికారంలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారా, మేం చేస్తున్నామా అనేది వాస్తవాలు కూడా బయటపడతాయి కదా. 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్ నుంచి డిస్బర్స్మెంట్ గవర్నమెంట్కి వచ్చింది, అకౌంట్ వారు ఉందన్నా. అది ఆల్రెడీ మీరు కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చింది. దానికి మధ్యవర్తి మామూలు డాక్యుమెంట్స్ లేకుండా ఒక సామాన్యుడు బ్యాంకుకు లోనుకు పోతే ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారో రుణం తెలియదంటున్నారు దయాకర్ గారు. నేను కాదు తెచ్చిర్రా అని వీళ్ళకి కాదు, వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా అది చెప్పమంటున్నా. ఫస్ట్ మీరు తెచ్చారా తెలియదా దగ్గర ఉండటం ఏముంది, అది పబ్లిక్ డాక్యుమెంట్, బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా వస్తుంది ట్రాన్సాక్షన్. పబ్లిక్ డాక్యుమెంట్ అయితే వినండి, ఇప్పుడు వినండి, ఇక పబ్లిక్ డాక్యుమెంట్ అయితే ఆథెంటిక్ అథారిటీ లేకుండా ఎవడైనా రూపాయి ఇస్తాడా? అదే కదా, అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ పార్లమెంటేరియన్ చోరో తీసుకొని ఒక ఏజెన్సీకి 170 కోట్ల రూపాయలు చెల్లించి మధ్యవర్తుల ద్వారా ఒక ప్రభుత్వం మధ్యవర్తులను నియమించుకోవాల్సిన అవసరం లేదు, మధ్యవర్తులకి కమిషన్లు ఇచ్చి లోన్లు అక్రమంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏంది అనేదే కదా మా ప్రశ్న. దానిగా విచారణ చేపట్టమంటున్నాం, మేమేమి కాదనట్లే. ఇప్పుడు తప్పు మాదైతే మేము ఏ శిక్ష చేసినా కానీ సిద్ధం, దానికి విచారణ చేపట్టండి. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంది? ఆర్బీఐని ఐసిఐసిఐ ఫండ్స్ మిస్యూజ్ అయినాయా లేదా, పక్కదో పట్టినాయా లేదా, మీ ఆర్బీఐ నామ్స్ ప్రకారం మీరు చర్యలు తీసుకోండి. లోన్ ఇచ్చే ప్రాసెస్లో ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయకుండా లోన్ ఎట్లా శాంక్షన్ అయింది? మేము ఆర్బీఐని విచారణ చేపట్టమంటున్నాం, సిబిఐని అడుగుతున్నాం. ఒక లోన్ తీసుకోవాలనుకుంటే సహజంగా ఉండే బ్యాంకు నామ్స్ కానీ, చట్ట భద్రత కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ ఏదైతే సామాన్యుడు సమర్పించాలో, సామాన్యుడి దగ్గర లోన్ ఎట్లయితే శాంక్షన్ చేస్తారో బ్యాంకు ప్రొసీజర్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ లోను ఉన్నాయా లేవా దాన్ని విచారణ చేపట్టమంటున్నాం.
నువ్వు ఈ తుస్సు బాంబు ఏందో రేపు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఏమైపోయి దయాకర్ గారు ఇక్కడ అట్లా కాదు. ప్రెస్ మీట్ కి ఈరోజు పూలే సంబంధించిన గారిని మేము కూడా స్మరించినాం, మా పార్టీ భవన్లో కూడా స్మరించినాం. మలయాళం గ్రామ గ్రామాలలో ఏమున్నది? జరిగిన పూలే కట్టు, కార్యక్రమాలు పూలే వారి స్మరణ శ్రీ. తర్వాతనే ఈ రోజు తెలంగాణ ప్రజాన్ని భవిష్యత్తుని నాశనం చేసే విధంగా మీరు అక్రమంగా ఆస్తులు తాకట్టు పెట్టి మాఫియా మాదిరిగా చేసి కమిషన్ ఏజెంట్లను పెట్టుకొని తెలంగాణ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటాను, విధ్వంసం చేస్తుంటాను, రేపు మోసం చేస్తుంటాను చూస్తూ తెలంగాణ వాళ్ళు కూర్చుంటారా? తెలంగాణ సాధించిన పార్టీ అనేది మీరు కూడా ఉన్నారు అప్పుడు. దయాకర్ గారు ఇప్పుడు పెట్టుకోండి. మల్లయ్య యాదవ్ గారు మీరే క్లారిటీ ఇవ్వాలి. అంటే దయాకర్ గారు చెప్తున్నారు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. అటు రాకేష్ రెడ్డి గారేమో అమ్మకూడదని, మీరు కూడా అమ్మద్దని డిమాండ్. ఎందుకు అంటే మరి మీరు ఎందుకు దాన్ని టైటిల్ లేకుండా భూములను కాపాడడంలో మీరు ఫెయిల్ అయ్యారు? సుప్రీంకోర్టు తీర్పు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మార్చిలో వచ్చింది తీర్పు, అది మీరు 10 ఏళ్లలో ఎందుకు తెలియకపోయారంటే ఏం చెప్తారు? అది అంటే కోర్టు తీర్పు ఎప్పుడు చెప్పాలనేది నిర్ణయించే అధికారం ఏ మనం ప్రభుత్వానికి లేదు. పోరాడేదాన్ని బట్టి ఉంటుంది అని కదా. అయితే 10 సంవత్సరాలు మీరు నిరంతరంగా ఎప్పటికప్పుడు మేము చేసే ఎఫర్ట్స్ అపీరెన్స్ మేము చేసినాం కాబట్టే అది ఆ స్టేజ్కు ఆ టైంకి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ టైంకి మీరు అధికారంలో ఉన్నారు. మేము 99 దెబ్బలు కొట్టిన తర్వాత పడబోయే చెట్టుకు 100వ దెబ్బ మీరు కొట్టే అవకాశం వచ్చింది, మీరు కొట్టిన దెబ్బకు పడ్డదని మీరు చెప్పుకుంటున్నారు. కానీ 99 దెబ్బలు మేము కొట్టిన తర్వాతనే చెట్టు పడ్డది. అయితే ఈరోజు వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేది విద్యార్థులు ఒకవైపు చెప్తుంటే, రెండో వైపు మీరు అప్పుల అవసరాల కోసం మధ్యవర్తులు పెట్టి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి మీకు అధికారం లేని దాన్ని నకిలీ పత్రాలతోని బ్యాంకును కూడా మోసం చేసి పైసలు తీసుకొచ్చి మీరు మామూలుగా తెలంగాణకి నష్టం చేయటం, ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. ఈ వాస్తవాల్ని బయటికి తీసుకురమ్మని చెప్పేసి మేము ఏజెన్సీలని ప్రభుత్వ సంస్థలే కోరుతున్నాం. మీకు కూడా నిజాయితీ ఉంటే మేము చేసింది తప్పు కాదు, మీరు ఆరోపించింది తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బయట పెట్టండి. మేము సిబిఐ నుంచే విచారణ అడుగుతున్నాం. బ్యాంకును మోసం చేసింది ఐసిఐసిఐ, దీనికి పాల్పడ్డది, ఒక లోన్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండానే బ్యాంక్ ఇచ్చిందని మేము ఆర్బీఐకి ఇయ్యాల కంప్లైంట్ చేసినాం. ఆర్బీఐకి మీరు కూడా ఉన్న పత్రాలని సమర్పించండి.